శుభమస్తు. నేను మీ కాకునూరి. ఉగాది యుగ్మము అంటే రెండు. యుగ ఆది కాలాన్ని గణన చేసే విధానం ప్రారంభం అయిన రోజు. కాలానికి రెండు దశలు, పగటి కాలం, రాత్రి కాలం. ఈ ఉగాది అనేది చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది. ఎవరికి? తెలుగువారికి మాత్రమే, కర్ణాటకలకు మాత్రమే, మహారాష్ట్రులకు మాత్రమే. 29 రాష్ట్రాల సమగ్ర భారతదేశంలో తమిళనాడు వారికి ఏప్రిల్ 15 సూర్య సంచారం మేషంలో ప్రారంభమైనటువంటి రోజు ఉగాది. ఓనం, మేష సంక్రమణం. దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి వారికి ఆశ్వేజ బహుళ అమావాస్య చివరి రోజు కాగా దీపావళి మరుసటి నాడు కార్తీక శుద్ధ పాడ్యమి నూతన సంవత్సర ఆరంభం. ఔత్తరాహికులకు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ప్రాంతాలలో ఉండేటటువంటి వారికి నూతన సంవత్సరం పాల్గొన శుద్ధ పౌర్ణిమతో సంవత్సరం పూర్తి అవుతుంది. వత్సరం కాళయుక్తి నామ సంవత్సరంతో పాల్గొన శుద్ధ పాడ్యంతో ప్రారంభమవుతుంది. అది బార్హస్పత్యమానం. చాంద్రమానాన్ని పాటించేటటువంటి ఉభయ రాష్ట్రాలకు, తెలుగువారికి, కర్ణాటక మహారాష్ట్రలకు మాత్రమే ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి. కానీ బ్రహ్మపురాణం చాలా స్పష్టంగా అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్పత మనమంతరే అని మనం చెప్పేటటువంటి సంకల్పమంతా కూడా బ్రహ్మపురాణాంతర్గతమే. ఆ బ్రహ్మపురాణంలో ఇది బ్రహ్మకు సంబంధించి 51వ సంవత్సర ప్రాయంగా ప్రారంభమవుతున్నది అంటూ వివరిస్తూ, చైత్రమాసం మొదటి మాసంగా, శుక్లపక్షం మొదటి పక్షంగా, పాడ్యమి మొదటి తిథిగా, అశ్విని మొదటి నక్షత్రంగా బ్రహ్మ సృష్టిక్రమం ప్రారంభించాడు అని బ్రహ్మపురాణం వివరిస్తుంది. ఆ పురాణాన్ని ఆధారం చేసుకొని ఉగాది నాడు మనమంతా నూతన కార్యారంభ సంరంభము అన్న పేరిట కొన్ని సంప్రదాయాలను అనుసరిస్తున్నాం. ఉదయమే లేచి నిత్యక్రియలు పూర్తి చేసుకొని శరీరమంతా కూడా తైలమర్దనం అనంతరం తైలాభ్యంగనం, నువ్వుల నూనె రాచుకొని బొట్టు పెట్టుకొని స్నానం చేయాలి. బొట్టు పెట్టుకొని శరీరమంతా నువ్వుల నూనె అలదుకొని స్నానం చేసి కొత్త వస్త్రములకు పసుపు కుంకుమ చివర్లకు తాటించి ఆ కొత్త వస్త్రములు ధరించి అప్పుడు మామిడాకులు కట్టాలి. లేవగానే నోట్లో పొదుంపుల్లో వేసుకొని మామిడాకులు కడుతూ ఉంటారు అనేకులు. అది పాపం. ఆ సంవత్సరం ఆ ఇంటికంతా దరిద్రమే. అలా చేయకూడదు. స్నానం చేశాకే ప్రధాన ద్వారానికి మామిడాకులు కట్టాలి. అనంతరం పూజాగదిలోనికి వెళ్ళి పరిశుభ్రం చేసి ఆ పూజాగదిలో దేవతారాధన, దీపారాధనలు అన్నీ శుభ్రంగా కొనసాగించిన క్రమంలో పంచాంగమును పూజించాలి. ఉగాది పచ్చడిని సిద్ధం చేసుకోవాలి. ఇంటిల్లి బాధిని కూర్చుండబెట్టి పంచాంగ శ్రవణం సంక్షిప్తంగా చేసి వారికి ఉగాది పచ్చడిని అందించాలి. ఇలా చేయడమే ఉగాది నాడు మనం పాటించవలసిన విధి. ఇంటిలో వంశపారంపర్యంగా అనేక కాలాదుల నుంచి వసంత నవరాత్రులు ఉన్నట్లయితే మాత్రమే కలశ స్థాపనతో వసంత నవరాత్రులకు శ్రీకారం చుట్టాలి. సాయంత్రం వేళ ఆలయానికి వెళ్ళి దేవి దర్శనం చేస్తే మరింత ప్రయోజనకరం. ఇలా ఉగాదిని శుభకరంగా ప్రారంభిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు.